బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మెంటల్గా, ఎమోషనల్గా స్థిరంగా మరియు బ్యాలెన్స్గా ఉండేందుకు అసలు ఎలాంటి పవర్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే మనము హ్యాపీగా ఉండగలము అనేది చూద్దామన్నమాట. ఎందుకంటే ఏది చేయాలి అన్నా కూడా శక్తి చాలా అవసరము. మరి మెంటల్, ఎమోషనల్ బ్యాలెన్స్ లెవెల్స్ని ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోగలము, శ్రీమద్ భగవద్గీత ఎలా చెప్తుంది అనేది చూద్దాం. మనసుకి చాలా శక్తి ఉంది. ఎందుకంత గొప్ప శక్తి ఉంది అనేది మనం ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఉదాహరణ కోసము మనం యుఎస్ఏ వెళ్ళాలి అనుకుందాం. యుఎస్ఏ వెళ్ళడం అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. దానికి ముందు టికెట్ కావాలి, వీసా కావాలి, కొంత ప్రిపరేషన్స్ చెయ్యాలి. కానీ మనస్సుతో అలా కాదు కదా. మనస్సుతో మనం ఇక్కడే ఉండి ఇక్కడే కూర్చొని యుఎస్ని చూడొచ్చు, ఇక ఏ ప్రదేశాన్నైనా చూడొచ్చు. అలాగే మనం కాశీ విశ్వనాథుడిని చూడాలనుకున్నాం, ఆయన అనుగ్రహాన్ని పొందాలనుకున్నాము. సో కాశీ విశ్వనాథుడిని, విశ్వేశ్వరుణ్ణి చూడాలి అంటే మనం ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి, ప్రిపరేషన్ చేసుకోవాల్సిందే. కానీ సబ్టిల్ బాడీతో, సూక్ష్మ శరీరంతో మనం ఇక్కడే ఉండి కాశీ విశ్వనాథుడిని చూడొచ్చు. అంటే మన మనస్సుకి అంత రచనాత్మకమైనటువంటి శక్తి, అంత వ్యూహాత్మకమైనటువంటి శక్తి ఉంది. ఆ సూక్ష్మ శరీరానికి అంత శక్తి ఉంది. ఇది ఈ స్థూల శరీరాన్ని కూడా కదిలించి వేస్తుంది అన్నది మనకు అర్థం కావాలి. అయితే ఇవన్నీ ఎప్పుడు మన మనస్సు కొద్దిగా స్టేబుల్గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు జరుగుతుంది. అదే మన మనస్సు డిస్టర్బెన్స్తో ఉందనుకోండి, అలజడితో ఉందనుకోండి, ఇప్పుడు నన్ను ఎవ్వరూ కదల్చొద్దు, ఇప్పుడు నేను ఏమీ మాట్లాడలేను, ఇప్పుడు నా మనసు ఏది పని చేయట్లేదు, నాకు అసలు క్రియేటివ్ ఐడియాసే రావట్లేదు, నేను ఎలా వర్కౌట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, నాకు కొంచెం టైం కావాలి అంటాం కదా. సో కాబట్టి మానసిక స్థిరత్వము లేదా ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్గా ఉండాలి. వాటికి కొన్ని పవర్స్ అనేవి మనకి చాలా అంటే చాలా అవసరము. ఈ పవర్స్ ద్వారా ఆ రెండింటిని మనము కాపాడుకోగలం. అదే శ్రీమద్ భగవద్గీతలో సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్యసి. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయ తతో యుద్ధాయ యుజ్యస్వ. సుఖం వచ్చినప్పుడు జనరల్గా మన మనస్సు ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, నా అంతటి వాళ్ళు లేరు అని ఆలోచిస్తుంది కదా. ఇంకా మన మనస్సుని సరిగ్గా ట్యూన్ చేసుకోకపోతే ఒక ఊహాలోకంలో భ్రమించడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ దుఃఖం వచ్చినప్పుడు ఎలా అయిపోతూ ఉంటాం, ఆందోళన చెందుతాం, అలజడి చెందుతూ ఉంటాం, డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం, నాకే ఎందుకు ఈ దుఃఖం కలిగింది అని ఆలోచిస్తూ ఉంటాము కదా. నేను ఇంకా సంతోషంగా ఉండలేను అని అనుకుంటాం. ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే, సుఖ దుఃఖే సమే కృత్వా, రెండింటినీ సమానంగా తీసుకో. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు. సుఖం వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకో, దుఃఖం వచ్చినప్పుడు కూడా దాన్ని ఎలా హ్యాండిల్ చేసి ఎదుర్కొని నిలబడాలో తెలుసుకో. రెండింటిలోనూ సంతోషాన్ని, బ్యాలెన్స్ని కోల్పోకుండా సమత్వ స్థితితో ఉండు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో. లాభం వచ్చినప్పుడు నిజంగా ఆనందపడతాం, సంతోషిస్తాం, సంతోషించవచ్చు, ఆనందపడచ్చు. కానీ నష్టం కలిగినప్పుడు కొలాప్స్ అయిపోతూ ఉంటాం, దిగులు చెందుతూ ఉంటాం, బాధకి గురి అవుతూ ఉంటాము. సో సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో. జయం కలిగినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, సక్సెస్ మన ఖాతాలో నమోదు అయినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, అందరూ మంచిగా చూస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. కానీ అపజయం కలిగినప్పుడు కూడా అలాంటి మనోస్థితిని కలిగి ఉండు. ఇది చాలా అవసరము జీవితంలో. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ సుఖమే ఉండదు, ఎప్పుడూ దుఃఖమే ఉండదు. సుఖ దుఃఖాల ఆట. ఏది తలపెట్టినా లాభమే రాదు, ఏది తలపెట్టినా నష్టమే రాదు. లాభ నష్టాలు రెండూ ఉంటాయి అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయి, స్వీకరించు. ఎప్పుడూ విజయమే పొందము, అపజయం కూడా ఉంటుంది. ఎప్పుడూ మనల్ని గౌరవించేటువంటి వాళ్ళే మన జీవితంలో తారసపడరు.
నిందించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు, నువ్వు అలాగ, నువ్వు ఇలాగ, నువ్వు అది చేయలేవు, ఇది చేయలేవని వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్న విషయాన్ని, సత్యాన్ని రియలైజ్ అవ్వాలి. అదే సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయ తతో యుద్ధాయ యుజస్వ. ఇక్కడ నీ కర్తవ్యం మీద దృష్టి పెట్టు, నా స్మరణలో చెయ్యి, అప్పుడు నీకు ఏ పాపమో అంటదు అని ఇక్కడ మనకి గీతాచార్యులు పరమాత్మ తెలియజేస్తున్నారు. సో నిజంగా ఇదే కదా మానసిక స్థిరత్వంతో ఉండాలి అని అంటే ఇది ఒక చక్కటి మహామంత్రంలాగా పనిచేస్తుంది. సగం సమస్యలన్నీ ఇక్కడ మనం బ్యాలెన్స్గా లేకపోవడం వల్లనే వస్తున్నాయి కదా. సో మరి ఇటువంటి శక్తి కావాలి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది ప్రాక్టీస్, సాధన, అభ్యాసము. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి రెండవ పవర్ భగవంతుడు ఏం తెలియజేస్తున్నారు అంటే అభ్యాసము. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ కూడా మారిపోతాయి, న్యూరోలాజికల్ సిస్టమ్ కూడా మారిపోతుంది, పాత్వేస్ కూడా మారిపోతాయి. 21 రోజులు 40 days ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్లో ఉన్నటువంటి అలవాట్లని, సంస్కారాలని పరివర్తన చేసుకోవచ్చు అని సైన్స్ కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూఫ్ చేసి చెప్తుంది. ఇది గీతాచార్యుడు ఎప్పుడో తెలియచేశారు. అభ్యాసము కూసువిద్య. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నీకు ఏది కావాలనుకుంటున్నావు, నువ్వు ఏది పొందాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, బీ స్ట్రాంగ్, బీ బోల్డ్, స్టార్ట్ ద ప్రాక్టీస్. అప్పుడు నువ్వు నీ జీవితంలో సాధించగలవు. నిజంగా సుఖ దుఃఖాలు కలిగినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడు విచలితం అయిపోతూ ఉంటాము. సుఖ దుఃఖంలోనూ, లాభ నష్టంలోనూ, జయ అపజయంలోనూ, శుభ అశుభంలోనూ బ్యాలెన్స్గా ఉండాలి అని అంటే అభ్యాసం కావాల్సిందే. అవునా కాదా? ఇప్పుడు మన ముందు ఒక పెద్ద కంప్యూటర్ తీసుకొచ్చి పెట్టారు, లేదా ఒక పెద్ద మొబైల్ తీసుకొచ్చి పెట్టారు. అది చాలా కాస్ట్లీ మొబైల్, దాంట్లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి, ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎన్నో వర్క్స్, ప్రాజెక్ట్స్, టాస్క్ చేయొచ్చు. కానీ వెంటనే ఆన్ చేసి ఏం చేయలేం కదా. దానికి కొద్దిగా టైం పడుతుంది, దానికి కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సిందే. కార్ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నాం, స్టార్టింగ్ డేనే ఎవరికి జరగదు కదా, ప్రాక్టీస్ చేయాల్సిందే. అలాగే మన మనస్సుని స్థిరంగా పెట్టుకోవడము అనేది కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే, అభ్యాసం చేయాల్సిందే అని ఇక్కడ మనకి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. మరి మనస్సు ఎందుకు స్థిరంగా ఉండదు, ఎందుకు చంచలమైపోతూ ఉంటుంది, ఎందుకు భ్రమిస్తూ ఉంటుంది? దానికి మనకి భగవద్గీతలోనే వస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్యంచ మామేకం శరణం వ్రజ. అంటే ఇక్కడ సర్వధర్మాన్ అంటే ఫస్ట్ అన్ని దైహిక ధర్మాలని వదిలిపెట్టి నా యందే శరణు పొందు, నన్నే ఆశ్రయించు. ఇక్కడ దైహిక ధర్మాలు అంటే నేను దేహం అనుకున్నప్పుడు కామన్గానే కోపము, ఆవేశము, బాధ, భయము, చింత, విపరీతమైనటువంటి కోరికలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. దైహిక ధర్మాలన్నింటినీ వదిలిపెట్టి నా యందే శరణాగతి పొందు, నన్నే ఆశ్రయించు. సర్వధర్మాన్ పరిత్యజ్యంచ మామేకం శరణం వ్రజ. అంటే ఇక్కడ మనలో ఏదైనా లోపం ఉంది, అవగుణం ఉంది, బలహీనత ఉంది, అది నేను అర్థం చేసుకున్నాను, రియలైజ్ అయ్యాను. మరి ఎవరితో చెప్పుకుంటే అవి పోవు కదా. నన్ను ఆశ్రయించు, నా నుంచి శక్తి తీసుకో. నాలో ఉన్నటువంటి ఈ బలహీనత, అవగుణం కారణంగా నేను సద్గతిలోకి వెళ్ళలేకపోతున్నాను, సన్మార్గంలో నడవలేకపోతున్నాను, నీ సాన్నిధ్యాన్ని పొందలేకపోతున్నాను అని ఈశ్వరునితో మనం చెప్పగా దాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి శక్తి మనలో కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ శక్తి కూడా కావాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? అభ్యాసం ద్వారానే కలుగుతాయి. ఇక 4వ శక్తి పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే 2 రకాల సుఖాలు ఉన్నాయి. శ్రేయ ప్రేయ అని శాస్త్రమే చెప్తుంది. శ్రేయ అంటే కొద్దిగా టైం పడుతుంది, ధర్మం ప్రకారం నడిచినప్పుడు కొద్దిగా టైం పడుతుంది, కానీ శాశ్వత సుఖం ఉంటుంది. అధర్మం ప్రకారం నడిచినప్పుడు టైం పట్టదు,
తాత్కాలిక సుఖం ఉంటుంది, చాయిస్ మనదే. అయితే ఇక్కడ దీర్ఘకాలికమైనటువంటి ఆనందం కలుగుతుంది, ఇక్కడ అల్పకాలికమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఏ మార్గాన్ని చూస్ చేసుకొని ఎలా వెళ్తావు అనే చాయిస్ నీ చేతిలో ఉంది. అల్పకాలికంగా తాత్కాలికంగా ఏదో చేయడం వలన వచ్చేటువంటి సుఖాన్ని ఎంచుకొని అటువైపే నడుస్తూ ముందుకు వెళ్ళిపోతావా? కొద్దిగా కష్టపడినా, సన్మార్గంలో నడిచిన, ధర్మం ప్రకారం ఉన్న, పరోపకారం చేసిన దీర్ఘకాలిక ఆరోగ్యము, దీర్ఘకాలిక సుఖము, ఆనందం ఉంటుంది అని ఏ మార్గంలో నడిచి ముందుకు వెళ్తావు అనే చాయిస్, ఆ ఫ్రీ విల్, ఆ రెస్పాన్సిబిలిటీ మన దగ్గరే ఉంది. మన మనసు ఇక్కడ ఎలా నిర్ణయిస్తే అదే జరుగుతుంది. మరి అల్పకాలిక సుఖం వెనక వెంటనే దుఃఖం అనేది ఉంటుంది. ఒక పెద్ద కిరీటం పెట్టుకొని వస్తుంది, అది దుఃఖం ఏం వదిలిపెట్టదు. ఈ సత్యాన్ని కూడా రియలైజ్ అవ్వు అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాయిస్ మనదే. తర్వాత మళ్ళీ మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు. మరి ఇవన్నీ చెయ్యాలి అని అంటే మన జీవితంలో సహనం ఉండాల్సిందే, కొద్దిగా ఓర్పు వహించాల్సిందే. ఈరోజు సహనం లేకపోవడం వల్లనే కదా మనం పేపర్లో చూస్తున్నాం, ఎంసెట్లోనో ఐఐటీలోనో ర్యాంక్ రాలేదు అని చెప్పి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. అవసరమే లేదు, ఈ ర్యాంకు కాకపోతే ఇంకొక ర్యాంక్, ఈ స్టడీ కాకపోతే ఇంకొక స్టడీస్, ఈ లైఫ్, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ అని ఆలోచించాలి అని అంటే సహనం కావాలి కదా, శక్తి కావాలి కదా. అంతటితో లైఫ్ని ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. రకరకాల విభేదాల కారణంగా విడిపోతూ ఉన్నాం. ఎలా విడిపోతూ ఉన్నాం? మానసిక క్షోభతో విడిపోతూ ఉన్నాం, బాధతో విడిపోతూ ఉన్నాం, దుఃఖంతో విడిపోతూ ఉన్నాం, ఎలా ఎటు వెళ్ళాలో తెలియక విడిపోతూ ఉన్నాం. కాబట్టి పరమాత్మ తెలియజేస్తున్నారు సహనం. ఈ సహనమే నీకు శ్రీరామ రక్షలాగా పనిచేస్తుంది. కొద్దిగా ఓపిక పట్టాల్సిందే. మరి ఇవన్నీ మన జీవితంలో జరగాలి అని అంటే మన బుద్ధి బలం కావాలి, మన వివేకం బాగుండాలి, వివేక శక్తి కావాలి. ఏది నాతో పాటు వస్తుంది, ఏది నాతో పాటు రాదు. అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి తెలిసిన వేదాంత జ్ఞానమే ఇది. ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా కానీ, ఎన్ని భూములు సంపాదించినా కానీ, ఎంత బంగారం ఉన్నా కానీ, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కానీ, ఆవగింజలో 1000వ వంతు కదా గుండు సూది కూడా తీసుకెళ్ళాము అనేటువంటి విషయము ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే. కానీ మనసు ఎందుకు అట్రాక్ట్ అయిపోతూ ఉంది? మనసు ఎందుకు అటువంటి విషయాల వైపుకు వెళ్ళిపోతూ ఉంది? ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. మనతో పాటు వచ్చేది ఆ పుణ్యఖాతానే అని తెలుసు, మనతో పాటు వచ్చేది ఆశీర్వాదాలనే తెలుసు, మనతో పాటు వచ్చేది భగవంతుని జ్ఞాపకం చేసినటువంటి సుందరమైన క్షణాలే అని తెలుసు, మనతో పాటు వచ్చేది పరోపకారం చేసినటువంటి క్షణాలు, గడియలు, సెకండ్లు అనే తెలుసు. కానీ ఎందుకు మన మనసు అట్రాక్ట్ అయిపోతూ ఉంది? ఎందుకు ఆకర్షితం అవుతూ ఉన్నాం? వివేక శక్తి లేకపోవడం వల్లనే ఆకర్షితం అవుతున్నాము. బుద్ధి అక్కడ సరిగ్గా పనిచేయట్లేదు, కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే పరమాత్మ తెలియజేస్తున్నటువంటి ఇంకొక శక్తి, మానసికంగా స్థిరంగా, భావోద్వేగంగా స్థిరంగా ఉండడానికి కావాల్సిన ఇంకొక శక్తి వివేకం. ఒకటి బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ లేదా ఈక్వినామిటీ. రెండవ పవర్ వచ్చేసి అభ్యాసం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఏది ఊడిపడో సాధన చేయాల్సిందే. మూడవది వచ్చేసి సహనశక్తి, వివేక బుద్ధి. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనం స్థిరంగా ఉండగలం. లేదు నేను స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండలేకపోతున్నాను, ఇక జరగదు అని మైండ్లో ఫిక్స్ చేసుకుంటే మనం మెంటల్గా స్టేబుల్గా ఉండలేము. సో మనం మెంటల్గా స్టేబుల్గా ఉండాలి, ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి అంటే ఈ పవర్స్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అప్పుడే మనం మెంటల్గా, ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండగలం, ఎన్నో విషయాలని సాధించగలం, ముందుకు వెళ్ళగలం. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.